మోదీ గద్దె దిగాలన్న రేవంత్ కమెంట్స్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ను ఖండించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది రేవంత్ సీఎం పదవి అని, సిద్ధరామయ్య స్థానంలోకి డీకేను మార్చినట్టు రేవంత్ ను ఎప్పుడైనా గద్దె దించొచ్చని విమర్శించారు. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని, రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలంటూ మండిపడ్డారు. మీకు మాకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు 4 లక్షల కోట్లు ఇస్తే మేము 14 లక్షల కోట్లు ఇచ్చినామన్నా. మీరు దిగేటి రోజు మీరు ఇచ్చిన ఎంఎస్పి 1300 పైచీలకైతే ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఎంఎస్పి 2300 పైచీలకు వరి ధాన్యానికి ఇస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఎవరు దిగాలన్న అధికారంలోంచి? ఎవరు గద్దె దిగాలి? మోడీ గారు దిగి రాహుల్ గారు రావాలా? ఇదా మీకున్నటువంటి అవగాహన? ముఖ్యమంత్రి గారు మా మీద ఎందుకు అరుస్తున్నావు అంటున్నా. నువ్వు ఆ రోజు రాయాల్సింది మేనిఫెస్టోలో గింజలు కొనాల్సింది కేంద్రమే, కేంద్రం కొంటేనే నేను కొంటాను రాయనుంటివి నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు? ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రాసిండు ఎలక్షన్ మేనిఫెస్టో. సన్నట్లకు బోనసులు ఇస్తా అన్నావు, ఎంఎస్పి మీద 500 పెంచి ఇస్తా అన్నావు, ప్రతి గింజ కొంటా అన్నావు, నానినా తడిసినా మొలకలు వచ్చినా కొంటా అని రాసినావు. ఏం మాట్లాడుతున్నావు? మరి అలా మోడీ గారిని దిగుమనే నైతికకు నీకెక్కడిది? తుమ్ము తూసిపోయే ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్యను మార్చి డీకేలు పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో, నువ్వెప్పుడు పోతావో తెలియదు. నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి